జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుండో ఈ పదవులు ఎప్పటి నుండో తీస్తారనుకున్నది ఈ రోజుకి అనుకున్నట్టుగా అవుతుందని మేము ఆశిస్తున్నాము. మా విజయనగరం నియోజకవర్గానికి వచ్చేసరికి కొరగాన రవికుమార్ గారు ఆధ్వర్యంలో ఈ సమాచారం సేకరణ కమిటీ ద్వారా అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ సౌకర్యాలన్నీ సమర్థవంతంగా అన్నీ పెట్టి మాకు అనుగుణంగా అన్నీ జరుగుతున్నాయి. ఏవైనా డౌట్లు ఉన్నా కూడా అతను నిష్పక్షపాతంగా నీట్గా ఒక చిన్నపిల్లడికి చెప్తున్నాడు చెప్పి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా చేయాలి రేపొద్దు రాబోయే రోజుల్లో ఈ అప్లికేషన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నీ కూడా సార్ వివరంగా చెప్తున్నారు. ఇందులో మేము అనుగుణంగా మా పదవులకు ఈ విధంగా కావాలి ఈ విధంగా కావాలని పవన్ కళ్యాణ్ గారిని అడగడానికి ఇది ఒక వేదిక. చాలా ఏ పార్టీలో కూడా ఈ విధంగా లేదు. ఒక ఎడ్యుకేషన్ చదువుకునే వాడికి అనుగుణంగా ప్రజలకు సేవ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని మన జనసేన పార్టీ చాలా బలంగా తయారవడానికి ఇది ఒక మంచి మార్గంగా మేము ఆశిస్తున్నాం. అందులో మా విజయనగరం నియోజకవర్గానికి వచ్చేసరికి ఈ విధంగా చేయడానికి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్తో కలిసి మన రవణ్య ఒక విధంగా నిష్పక్షపాతంగా అందరినీ కలుపుకొట్టుకొని ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సాయశక్తులు కృషి చేస్తున్నారు. అన్నికి ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అన్నయ్య. సార్ నా పేరు మండల లక్ష్మీనాయుడు. మాది విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గజపతినగరం నియోజకవర్గం తుమ్మకాపులి గ్రామం. సార్ అట్లా దేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇలా చేయని కార్యక్రమాన్ని ఈరోజు మన జనసేన పార్టీ డైరెక్ట్గా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఏ పదవి కావాలని కోరుకోమని చెప్పి ఒక అప్లికేషన్లో పెట్టమని ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో హెడ్-క్వార్టర్లో పెట్టి కార్యకర్తలందరూ పిలిపించి వాళ్ళందరికీ కూడా స్వయాన్న వాళ్ళే అప్లికేషన్ ఇచ్చి ఏ పదవికి నువ్వు అర్హుడు అవుతావనే ఉద్దేశంతో నింపుకోమని చెప్పారు. అదేవిధంగా ఈరోజు పార్టీ చేసిన కార్యక్రమాలు కానీ మన పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి. రేపు భవిష్యత్తులో కూడా పార్టీ ప్రక్షాళన పునాదులు బలంగా ఉండాలంటే పార్టీ తల కమిటీలన్నీ కూడా సక్రమంగా జరగాలి. ఆ ఉద్దేశంతో ఏ రాజకీయ అంటే పెద్దల ఒత్తిడి లేకుండా డైరెక్ట్గా నేరుగా కార్యకర్తలే పార్టీకి పునాదులనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా నీకు ఏ పదవి కావాలి అని అప్లికేషన్ పెట్టుకోమన్నారు. దాన్ని బట్టి ఆయన సెలెక్ట్ చేసి మనం ఏ పదవి అర్హులు అనుకుంటే ఆ పదవిపై ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మా విజయనగరం పార్లమెంటులో సాధకులవని సీనియర్ నాయకులవని అలాగే మన ఇన్ఛార్జ్ అయిన కొరకాన రవికుమార్ గారు బాగా రెస్పాండ్ అయ్యి అందరితో ఫ్రీగా మాట్లాడి మీకు ఏం కావాలి నువ్వు దేనికి అర్హుడివి నువ్వు ఏ పదవి కావాలని ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్లో పెట్టుకోమని చెప్పారు. ఈ విధంగా నా రాజకీయ చరిత్రలో 32 ఇయర్స్లో నేను రాజకీయంలో తిరుగుతున్నాను. ఏ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదు. నిజంగా మేమందరం కూడా ఈ జనసేన పార్టీలో ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. కావున ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు మన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు ఇంకా కార్యకర్తలతో ఇంకా ఫ్రీగా మాట్లాడగలిగితే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. నా పేరు పత్తికిల్ వెంకట్రావు, విజయనగరం. నేను 1983 నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కొనసాగుతూ ఆయన అభిమానిగా కొనసాగాను. ఆయన పిలుపు మేరకు 2009లో ప్రజారాజ్యం స్థాపించిన కాడి నుంచి నేను
ప్రజారాజ్యం నుంచి కూడా రాజకీయాల్లో అడుగుపెట్టాను. అలాగే మా 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మద్దతు తెలిపి గెలుపు కృషి చేసింది. మేము కూడా ఆయనతో పాటు ఇక్కడ టీడీపీ మద్దతు తెలిపి టీడీపీ అధికారం రావడానికి ఆ రోజుల్లో కూడా మా కృషి ఎంతో ఉంది. అలాగే మాకు రాజకీయాలతో సినీ దీంతో పాటు సామాజిక సేవ కూడా ఈ మెగా బ్రదర్స్ ద్వారా మేము సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ, అలాగే రాజకీయాల్లో కూడా మమ్మల్ని ఈ దీంట్లో అవకాశం కల్పించారు. మాకు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సిద్ధాంతాలు నచ్చి రాజకీయాల్లో ఇంకా మేము ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ రకంగా ఈరోజు మాకు విజయనగరంలో కమిటీ సభ్యులు అంటూ ప్రతి ఒక్కరు కూడా జనసేన సామాన్య కార్యకర్త కూడా గుర్తింపు రావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రతి ఒక్కరికి సభ్యత్వంలో జనసేనలో నాయకత్వ భాగం కావాలని మా బయోడేటా అంతా సేకరిస్తున్నారు. ఇక్కడ మా బయోడేటా అంతా ఇక్కడ ఇస్తున్నాము. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయాలకి దీనికి ఏదో ఒకటి మాకు అవకాశం కల్పిస్తారని తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా, ప్రత్యేకంగా విజయనగరం నియోజకవర్గంలో ఈరోజు శ్రీ కొరికాన రవికుమార్ అధ్యక్షతన జనసేన పార్టీ పదవి సమాచార సేకరణ కమిటీ ఇక్కడ మెసానిక్ టెంపుల్ వద్ద నిర్వహించడం జరిగింది. నిన్న ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఈ కార్యక్రమం అనేది చాలా హుందాగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇదే ఆకాంక్షతో రాబోయే 3 రోజులు కూడా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా విజయనగరం నియోజకవర్గం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఈరోజే ఫామ్ ఫిలప్ చేసి కళ్యాణ్ గారికి నా యొక్క బాధ్యతని, నా యొక్క పనితీరుని ప్రతిదీ కూడా వివరించి ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా ఈరోజు కళ్యాణ్ గారు యువత రాజకీయాల్లో ముందుండాలి, జంజీ యువత ప్రథమ స్థానం అనేది రాబోయే రాజకీయాల్లో పోషించాలని చెప్పి ఆయన ఒక బలమైన ప్రస్థానానికి నాంది పలకడం అనేది జరిగింది. ఇదే విధంగా ఆయన ముందుకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల పార్టీని అటు గ్రౌండ్ స్థాయి నుంచి ఇటు మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, ఫస్ట్ నుంచి ఎవరైతే పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కళ్యాణ్ గారు గుర్తించి వాళ్ళకైనా ఒక సముచిత స్థానం అనేది ఇస్తారని చెప్పి మాకు బలమైన ఒక నమ్మకం ఉంది. కళ్యాణ్ గారి ఆదేశాలతో మేము బలంగా ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మనకు రాబోయే స్థానిక ఎన్నికల్లో అక్కడ గెలిచే ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అలాగే రాబోయే ఈ కమిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన జనసేన పార్టీ ఒక బలమైన పునాది అనేది వీళ్ళతో స్టార్ట్ అయ్యి రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి ఇది ఒక బలమైన ఒక అధ్యాయంగా మనకు ఉండబోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు జనసేన పదవుల సమాచార సేకరణ కమిటీకి అధ్యక్షులు వహించినటువంటి కొరకాన రవికుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కమిటీకి ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి శ్రీమతి పడాల అరుణమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమాచార సేకరణ కమిటీలో ఒక 30 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఒక 7-8 టేబుల్స్ వేసి ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఎక్కడ గందరగోళం లేకుండా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీ యొక్క స్థాయి ఏంటి, మీరు దేంట్లో పదవి కోసం ఆశిస్తున్నారు అని చెప్పి ఒక సమాచారాన్ని తెలియజేసి వాళ్ళు కూడా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మీ అప్లికేషన్ ఫిల్ చేయాలని చెప్పి వివరణ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి గందరగోళం లేదండి, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. ఆహ్లాదకరమైన వాతావరణంలో విజయనగరం మెసానిక్ టెంపుల్లో ఈ కార్యక్రమం చేపట్టడము, వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొహమాటంగా లేకుండా చెప్పే ఒక గొప్ప విషయం ఏంటంటే నిజాయితీగా ఒక సామాన్యుడికి పదవి అందించాలని చెప్పే ఒకే ఒక్క పార్టీ మాటల్లోనే కాదు చేతల్లోనే చూపించగలిగిన పార్టీ జనసేన మాత్రమే. అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్నాథరావు అండి, గజపతినగరం జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్. జనసేన పార్టీలో నేను గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను యాక్టివ్ వర్కర్గా. నేను గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని పరిశీలిస్తూ ఉన్నాను, ఆయన కూడా మమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నారు. చాలా నిజాయితీగా మొహమాటం లేకుండా ఏదైనా ఒక పార్టీ ఉందంటే అది జనసేన పార్టీనే. ఈరోజే దానికి మరొకసారి నిదర్శనం. ఈరోజు సామాన్యులకు కూడా ఒక పదవి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో
విజయనగరం జిల్లాకు సంబంధించి జన సైనికులు, సాధకులు, వీర మహిళలు అందరూ కూడా పార్టీలో కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము కూడా అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడికి మిగతా పార్టీలకి సంబంధించి ఒక విషయం ఏమైనా ఉందంటే, మిగతా పార్టీలో డబ్బులతో కూడుకున్నది, వాళ్ళని నిరంతరం వాళ్ళ చుట్టూ తిప్పించుకొని వాళ్ళ కోసం సర్వీస్ చేస్తేనే వాళ్ళు ఏదో ఒకటి గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. మనం చేసే సేవ కోసం, మనం పార్టీలో ఉండే సీనియారిటీని బట్టి, మనం ఉండే ధోరణ బట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి సామాన్యుడికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమానికి మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. నాకు కూడా ఒక సామాన్యుడిగా ప్రైవేట్ కాలేజీ లెక్చరర్గా ఉన్న అప్పటి నుంచి జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్గా పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. పార్టీ ఎక్కడైతే కొంచెం నిజాయితీగా ఉందో అక్కడ వెనుకబడి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీలో ఒక నిజాయితీతో కూడుకున్న వ్యక్తులు రావాలి, సామాన్యులు రావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మంచి విషయం. సో పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కమిటీలు కూడా వేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ విజయనగరం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఈ సమాచార శాఖ కమిటీ సేకరణ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు చాలా ప్రశాంతంగా ఈ ఒక సమాచార శాఖ ఈ సేకరణ అనేది సక్రమంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చినటువంటి అందరికీ కూడా రిసీవింగ్ చక్కగా చేసుకొని అందరికీ మంచి ఈ కార్యక్రమాన్ని భోజన కార్యక్రమం కూడా మంచిగా పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకొని అందరికీ చక్కగా అన్నీ తెలియపోయినప్పటికీ కూడా తెలియపరిచి చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రవికుమార్ గారికి, అలాగే మా పిఎస్సి మెంబర్ గారు మాజీ మంత్రివర్యులు పడాల అర్జున్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఇక్కడ తర్వాత గుర్రాల అనిల్ గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపినందుకు వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లాలో మొసానిక్ టెంపుల్లో జరుగుతున్న జనసేన పార్టీ సమాచార సేకరణ చాలా అద్భుతంగా జరుగుతుంది. మన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన ఈ సమాచార సేకరణలో మొత్తం పార్లమెంట్లో 28 సభ్యులతో కూడిన సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 28 మంది సభ్యులు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో ఫామ్ ఎలాగ నింపాలి ఏంటని చాలా చెప్తున్నారు అందరికీ. దాంతోపాటు ఈ 28 సభ్యుల్లో రేపటి మిగతా పార్టీలతో చూసుకుంటే మన పార్టీ వాళ్ళ క్వాలిఫికేషన్ పరంగా వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాల పరంగాను పార్టీ ఎప్పటి నుంచి వాళ్ళు స్థాపించిన దగ్గర నుంచి ఎవరెవరు ఉన్నారో ఈ బేసిస్ మీద ఇవ్వడం అంది ఏకైక పార్టీ అందిదే. ఇది ఒక చాలా మంచి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు పార్టీ వారి నుంచి. దీంతోపాటు ఈరోజు జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమంకి వచ్చిన శ్రీకాకుళం సుడా చైర్మన్ కొరకాన రవికుమార్ గారికి, అలాగే మా అర్ణమ్మ గారికి, పిఎస్సి మెంబర్ అర్ణమ్మ గారికి, గుర్రా నయ్యల్ గారికి, వీళ్ళందరూ అధ్యక్షున చాలా మంచిగా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ జనసేన పార్టీ ఇంత మంచి అద్భుతం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.